ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచినారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఉపవాస ప్రార్థన కుడి కొరకై చేరువచ్చే భాగ్యము మాకు దయచేసినారు. దాన్ని బట్టి నీకు వందనం. ఈ దినమంతటి కొరకై మీ సహాయం అనుగ్రహిస్తారండి. చేరువచ్చిన పరిశుద్ధుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. రావాల్సిన వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారు కూడా సమయాన్ని గుర్తిరిగి నీ సన్నిధికి రాగలుగుటకై సహాయపడుతారండి. ఈ పరిచర్య నీకు మహిమకరంగాను మా ఆత్మీయ జీవితాలు క్షేమకరంగా ఉండు కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆయా రీతిగా ఆయా పరిచర్యలో మీరు సహాయపడుతూ వచ్చారు. మీకు వందనములు. గత వారం అంతా కూడా మరి అండమాన్లో కర్మేలు ప్రార్థనా మందిరములో హోలీ కాన్వకేషన్లో మీరు అనుగ్రహించిన పాల్గొంపులు బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ మందిరం కొరకాయ, అక్కడ ఉన్న పరిశుద్ధుల కొరకాయ, దైవ సేవకుని కుటుంబం కొరకాయ ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సో రాబర్ట్ గారు, ఎలిజబెత్ అక్క ఇద్దరు బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి పరిచయం దీవిస్తురండి, సహాయపడుతారండి. అక్కడ వెత్తబడిన వాక్యము ఒక దినాన ఆ ఫలము వారు చూచుడి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. నీ ఘనమైన నామము కొరకై నీ పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. క్షేమమైన ప్రయాణాలు ఇచ్చారు. దైవదాసులు పరిశుద్ధులు సంఘాలు చేసిన ప్రార్థనలు ఆలకించి వాళ్ళ ఇంటికి క్షేమంగా నడిపించిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాం. నీ నామమును బట్టి వారు చూపించిన ప్రేమ ఆప్యాయత దాని కొరకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరలా ఈ దినం ఎలాగూ ఉపవాస ప్రార్థన కుడికిలో నీ సన్నిధిలో కనబడ్డ కొరకై సహాయపడిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనములు. ఈ దినమంతటి కొరకై మీ సహాయం అనుగ్రహిస్తారండి. ప్రారంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పాటలు పాడే సమయము, ఒప్పుకోలు వర్తమాన సమయము, ఒప్పుకోలు సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థించే సమయము దీవెనకరంగా ఉంచుతారండి. మరి అనేకల క్షేమం కొరకు ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ప్రాముఖ్యంగా బిడ్డలకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. వారిని మీరు జ్ఞాపకం చేసి ఇప్పుడు రాస్తూ ఉన్నారు. అందరినీ కనికరిస్తారండి. పెర్సిజాయ్ కొరకు, మెర్సిజాయ్ కొరకు, సుకీర్తి కొరకు, నిస్సి కొరకు, నిస్సి జాన్సన్ కొరకు, వివేక్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి, కృప చూపిస్తురండి. మరి మైకేల్ కొరకు, గాయత్రి కొరకు, శుభశ్రీ కొరకు, మరి సృజన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. అందరూ కూడా ఆ రీతిగా పరీక్షలు గుండా వెళ్తూ ఉన్నారు. మీరే తగిన జ్ఞాన బిడ్డలకు అనుగ్రహించి మంచి నెమ్మది దయచేసి చక్కగా రాయగలుగుటి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకోండి. ఘనమైన నామము కొరకై నీ పాదములను ఆశ్రయిస్తుండగా వారి విషయమై నీ ఉన్నత ఉద్దేశములు నెరవేర్చి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ దినము, రేపు, ఎల్లుండి మరి గోపవరంలో జరుగుతున్న ప్రత్యేకమైన కుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. ఈ దినము నీ దాసుడు బెంజమిన్ గారు నీ ప్రజల ముందు నిలబడు సహాయపడుతురండి. రేపటి దినం ఎల్లుండి ప్రభా జయరాజు గారు అక్కడ ఉండడం సహాయపడుతురండి. ఎల్లుండి సాయంత్రము మరి నిడదోలు బేతనీయులు కలిగి ఉన్నటువంటి డాక్టర్ గారి కుటుంబం కృతంతా కుడి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కుడిలో సహాయపడుతురండి. 27, 28 తారీఖుల నుండి 28 తారీఖులలో షోమ్రోన్లో జరగనటువంటి సహోదరుల కుడి కొరకే ప్రార్థన చేస్తాం. చక్కగా సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరే నడిపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీ దాసురాలు ఫీబే సాల్మన్ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసురాలు జ్ఞాపకం చేసుకునండి. నీ అభిషేకం అనుగ్రహించి ప్రభావ మరి క్షేమంగా తెచ్చి వాడుకొని నీకు మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాండి. హైతనగర్లో వారి పరిచయం కూడా దీవిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలను మరి ఎంతమంది సహోదరులను ఆహ్వానించాం, దైవ సేవకులను ఆహ్వానించాం. అందరూ కూడా రాగలుడు సహాయపడుతారండి. ఎవరికి ఎటువంటి పని ఆటంకం లేకుండా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రభావ ఈ పని దినాలు మీ చిత్తమైతే ఎవరైనా ఉద్యోగస్తులుంటే వారికి కూడా మరి సెలవు దొరుకుడు కొరకే మీ చిత్తమైతే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చెప్పిస్తాం. మేటుకు మమ్మల్ని పాదాలు పెట్టుకుంటా ఉన్నాం. ప్రతి అక్కడి కొరకే నీ పాదమును ఆశ్రయించి మేలు పొందుడి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎన్నో భారాలు ఉన్నాయి. ఆ భారాలన్నీ కూడా మీరే ప్రభావ మరి ఆదుకొని సహాయపడి మహిమ తెచ్చుకోండి. భారం యెహోవా మీద మోపము,
ఆయన నిన్ను ఆదుకొని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతుడైన నన్ను కదలిని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగూ భారమంతా ప్రభావం మరి మీరు భరించి మీరు మాకు కావాల్సిన క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుని ఆమె గణపరచబడుకు సహాయపడుతారండి. ప్రతి ఒక్కరి అవసరత క్రీస్తు మహిమాశయంలో మీరే తీరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మనందరినీ పాదాలు పెట్టి వచ్చిన వారి కొరకు నీ వందనములు, రావాల్సిన వారి కొరకు మార్గ మధ్యలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తావు, నీ చిత్రంలో కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయపడుతారని కృప చూపిస్తున్నాం. మనందరినీ పాదాలు పెట్టుకుని ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షమలు తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 357, పాత పుస్తకాల్లో 354. 357, 354. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని ప్రియుడా, ప్రేమించే ఈ జగతిని. చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని ప్రియుడా, ప్రేమించే ఈ జగతిని. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా, యేసుని పంపెను. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, మును కడుగును. లోకమున కరుదించే క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా, ప్రాణము బలిగానిచ్చే. లోకమున కరుదించే క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా, ప్రాణము బలిగానిచ్చే. లోక పాపమెల్ల సిలువలో మోసి, లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపముల్ ప్రియుడా, తొలగించే శాపముల్. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. నేను మోసోదార ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా, పరలోక వార్తను. దీను మోసోదార
క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి ప్రియుడా చాటించుచుంటిమి సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును యేసుని నీవు క్షమించమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని నీవు క్షమించమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారాలే యేసుని అమూల్య రక్తధారాలే కడుగును పాపమెల్లా ప్రియుడా కడుగును పాపమెల్లా సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందేదావా ప్రియుడా ప్రయాసముందేదావా పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందేదావా ప్రియుడా ప్రయాసముందేదావా పాపమొప్పుకొని యేసు పాదముల పాపమొప్పుకొని యేసు పాదముల చెత్తకు చేర్ము ప్రియుడా సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును గాతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగారము ప్రియుడా శీఘ్రముగారము గాతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగారము ప్రియుడా శీఘ్రముగారము కర్త యేసునందు విశ్వాసముంచి కర్త యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా
రక్షణ పొందుము, సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. కృపాయానందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము, ప్రియుడా భాగము పొందుము. కృపాయానందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము, ప్రియుడా భాగము పొందుము. పాప సాగరమును దాటించగలడు, పాప సాగరమును దాటించగలడు యేసు రక్షకుడే, ప్రియుడా యేసు రక్షకుడే. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఇదే భాగాన్ని మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలు 110వ పేజీ. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు. పాట ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. మీ రక్తము సాటి లేనిది, ప్రతి పాపమును కడిగేది. ఏ పాపంలో ఉన్నామో, ఏ దుష్టత్వంలో ఉన్నామో, ఏ కాని సంగతుల్లో ఉన్నామో పరీక్షించుకున్నట్టు కొరకై, నీకు ఒప్పుకున్నట్టు కొరకై సహాయపడుతారండి. చదవని లేఖన భాగముల ద్వారా నాతో మాతో మాట్లాడుతారండి. నన్ను మీరు మరుగుపరచండి. నీ పునరుద్ధాన శక్తి నాకు అనుగ్రహిస్తారండి. నీ ప్రజల కొరకు ప్రభా నీ శ్రేష్టమైన మాటలు నా నోట ఉంచుతారండి. మీరే సహాయపడుతారండి, కృప చూపిస్తారండి. మమ్మల్ని పాదలు పెట్టుకోండి. వచ్చిన వారి కొరకు నీ కొందనములు, రావలసిన వారి కొరకు స్తుతిస్తూ ఉన్నాం. వారు కూడా సకాలం రాగలుగుడు కొరకే సహాయపడుతున్నాను. అయ్యగదాసుని ఏ మంచి లేని వాడిని, పడి చెందినటువంటి వాడిని నన్ను కనికరించిన రక్తంతో నన్ను కడిగి నీ ప్రజల క్షేమం కొరకు నన్ను వాడుకుంటారమ్మని యేసు నామమును ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని, అపోస్తలుడైనటువంటి పేతురు సీమోనుతో చెప్తున్నటువంటి మాట ఇది. ఆయన అంటాడు, కాబట్టి ఈ నీ చెడుతనమును ఏం చేయాలా? మన జీవితంలో కొన్ని సంగతులు ఉంటాయి, అవి మానితే మనకెంతో ప్రయోజనం. ఏది మంచివి కాదు, ఏంటంటే అవి చెడ్డ. ఈ నీ చెడుతనమును చెడ్డవి మానుకోవాలి.
ఏమనుకోవాలా? మంచివి కాదు, చెడ్డవి. ఈ చెడ్డవి మానుకుంటే దేవుని దగ్గర నీకు ఏదైనా బహుమానం, దేవునికి సంతోషం, నీ జీవితానికి కూడా క్షేమం. మనము ఇటువంటి సంగతులను ఏమున్నాయో ఒకసారి పరీక్షించుకోవాలి. ఏమున్నాయో ఈ నీ చెడుతనం కాబట్టి ఈ నీ చెడుతనమును ఏం చేయాలి? మనము మానుకోవాలి. మానుకుంటే లాభమే. ఉదాహరణకు చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను ఏం చేశారంట? ఏం మానేయాలా? మానుకోవాలా. ఈ నీ చెడుతనమును ఏం చేయాలా? ఇప్పుడు నినివే వారు చెడు నడతలు ఉన్నాయి వారి దగ్గర, కానీ ఇప్పుడు ఏం చేశారు? మానేశారు. మన జీవితంలో ఉంటాయి, లేకుండా ఉన్నాం. పాపము చేయని నరుడు భూమి మీద ఎవడను ఉన్నాడా? లేడు. పాపము చేయని నరుడు భూమి మీద ఎవడును మాట, ఊహ, ఉద్దేశము, క్రియ ఇట్లాంటివి మన జీవితంలో ఉంటాయి. అయితే దాన్ని మానేసామనుకో, కొంతమంది కొన్ని వ్యసనాలకు ఏమవుతారు? బానిసలు అయిపోతారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతారు, ఆరోగ్యం చెడిపోయింది. ఆయన అంటాడు, అయ్యా నువ్వు పలానా వ్యసనంలో ఉన్నావు, దాన్ని మానితే కానీ నువ్వేం చేయవు, బ్రతకవు. దాన్ని మానకపోతే ఏమవుతావు? కొంతమంది మానలేరు, ఈ లోకాన్ని విడిచిపెడతారు. కొంతమంది ఆ ప్రాణం మీద ఉన్న తీపుతో ఏం చేస్తారు? మానేస్తారు, బాగుపడతారు. అది దేనికి? శరీర సంబంధమైన దానికి. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, శరీర సంబంధమైన దాని కొరకు కాదు. దేని కొరకు? ఆత్మీయమైన జీవితం కొరకు. చెడుతనము ఆత్మీయమైన జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఈ నీ చెడుతనమును మాని. ఇప్పుడు వారి యొక్క జీవితంలో ఆ చెడుతనం ఏం చేసిందంటే, నినివే ప్రజల జీవితంలో ఆత్మీయమైనటువంటి సంగతులన్నీ పాడు చేసింది. దేవునికి కూడా కోపం వచ్చింది వారి మీద. అందుకే యోనాను పంపించి 3 దినాల ప్రయాణంతో దూరం నడిచి ఏం చేయాలి? నువ్వు నినివేకి రక్షణ వార్తను ప్రకటించాల. ఇప్పుడు ఆయన ముందు పోలేదు, తర్వాత దేవుని యొక్క ఆజ్ఞను పాటించి వచ్చాడు. 1 దిన ప్రయాణంతో దూరం పోయి ప్రకటించాడు. ఇప్పుడు వారందరూ ఏం చేశారు? మారు మనసు పొందారు. ఆ చేస్తున్న చెడుతనమును ఏం చేశారు? మానేశారు. నువ్వు నేను మానేవా? వారు మానకపోతే మన జీవితానికి ఏం లేదు. మానితే వారి క్షేమం. లేకపోతే వారు కూడా సొదొమ గొమొర్రా ప్రజల వల్ల అయిపోదురు. సొదొమ గొమొర్రా ప్రజల యొక్క దుష్టత్వము, చెడుతనము ఎక్కువైపోయింది. దేవుడు చూడడానికి వచ్చి వారు మానాల. నువ్వు నేను మానాలంటే నీకు నాకు దాని మీద ఏముండాలా? దేవుని దగ్గర మనం ఒప్పుకో, ప్రభా నేను ఇట్లాంటి సంగతుల్లో ఉన్నాను, నన్ను విడిపించు, నేను ఆ చెడుతనమును మానుటి కొరకై నువ్వు నాకు సహాయపడు. నినివే ప్రజలు ఆ చెడుతనమును ఏం చేశారంట? మానేసి గోనె పట్ట కట్టుకుని రాజు మొదలుకొని చిన్నవాడి వరకు, తర్వాత పశువులు అందరూ కూడా, పాలు తాగే పసిపిల్లల వరకు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. మానేశారంతే. నీవు నేను మానేయాలంటే ఏముందో చూసుకోవాలి. ఏముందో మన దగ్గర, ఆ చెడుతనం ఏముందో. ఆయన అంటాడు కదా, ఘోర దుష్టత్వంలో ఉన్నాం అంటాడు. మన జీవితంలో కొన్ని పర్యాయములు అవి ప్రవేశిస్తూ ఉంటాయి. అవి మనము మానుకోవాలి. అందుకే ఈ ఉదయకాల సమయంలో నీవు నేను దేనికి వచ్చాం? ఒప్పుకోలేకి వచ్చాం. ప్రభా నిజమే, నా జీవితంలో కూడా ఉన్నాయి. నేను మానుడి కొరకై నువ్వు నన్ను ఏం చేయాలా? సిద్ధపరచు. నినివే ప్రజలంట వారి చెడుతనం ఏం చేశారు? మానేశారు. నువ్వు నేను మాంత్రమా? మానకపోతే క్షేమము లేదు. సొదొమ గొమొర్రా ప్రజలు మానకే నష్టం వచ్చింది. నినివే ప్రజలు మానేశారు, నష్టం నుంచి తప్పించబడ్డారు. లేకపోతే అగ్ని గంధకాలతో కురిసేటువంటి ఆ యొక్క భూమి మీద కురిసే ఆ సంగతుల నుంచి వారు ఏం చేయబడ్డారు? తప్పించబడ్డారు. ఏది మానాలో
ఇప్పుడు నువ్వేం చేయాలా? పరీక్షించుకోవాలా. సీమోను యొక్క జీవితంలో ఏముంది? చెడుతనం ఉంది కదా. మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఉంటాయి. అవి ఏం చేయాలి? మనము ఏమున్నాయి పరీక్షించుకోవాలా, ఏమున్నాయి ఒకసారి చూసుకోవాలా, ఏమున్నాయి మన జీవితంలో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 13:5. ద్వితీయోపదేశ 13:5 చదవండి. నీవు నడవవలనని నీ దేవుని యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గముల నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుని యెహోవా మీద ఏముంటుంది మన దగ్గర? తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాం? ఎవరి మీద? లోకంలో ఎక్కడ తిరుగుబాటు చేయం. ఎందుకంటే లోకంలో తిరుగుబాటు చేస్తే ఏమవుతాయి? దెబ్బలు తగులుతాయి. ఇంటి దగ్గర తిరుగుబాటు చేస్తే ఏం తగులుతాయి? చివాట్లు తగులుతాయి. ఎక్కడ తిరుగుబాటు చేయం. వీళ్ళు ఎక్కడ చేశారు? ఉదాహరణకు వీళ్ళు ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? ఐగుప్తులో ఉన్నారా? మరి ఐగుప్తులో తిరుగుబాటు చేశారా? ఫరో మీద చేశారా? చేయలేదా? చేస్తే ఏమవుతుంది? అదే మరలా ఒకవేళ మోషే చెప్పిన మాట విని దేవుణ్ణి మిమ్మల్ని చూడవచ్చాడు, మిమ్మల్ని ఈ దాస్యం విడిపించి పాలు తేలు ప్రవహించి కనాను దేశానికి నడిపించుతాడు అని చెప్పిన తర్వాత వారు నమ్మి తల వంచి నమస్కారం చేసిన తర్వాత ఇప్పుడు ఫరో ఏం చేశాడంటే వారికి ఏమలేదు? గడ్డి ఇవ్వాల. ఫరో ఏమలేదు? గడ్డి ఇవ్వాలి. ఇప్పుడు గడ్డి ఇవ్వకపోతే వీళ్ళు ఏమన్నారు? అయ్యా మీ దాసులు ఎడల మీరు ఎలాగూ ఎందుకు చేస్తూ ఉన్నారు? ఏమైనా తిరుగుబాటు ఉంది అక్కడ? ఏమి లేదు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? ఫరో మీద తిరుగుబాటులే. ఫరో మీద ఎక్కడ ఏం చేయలేదు? తిరుగుబాటు చేయలే. మనం ఎక్కడ తిరుగుబాటు చేయం. ఎవరి మీద తిరుగుబాటు చేస్తాం? దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం కదా. దేవుడి మీద ఏం చేస్తూ ఉంటాం? బండి దోలతో నిద్రవుతావా? నిద్రవా? బండి దోలతో నిద్రవుతావా? ఎందుకు నిద్రవు? తెలిసి నిద్రవుతే ఏమవుద్ది? ఎక్కడ పడతావు? దెబ్బలు తగులుతాయి, అదే ప్రాణమే పోవచ్చు కదా. డబ్బులు లెక్క పడితే నిద్రవుతావా? డబ్బులు లెక్క పడితే ఎప్పుడైనా నిద్ర వచ్చినా డబ్బులు లెక్క పెట్టినప్పుడు చెప్పాలా? ఎప్పుడైనా డబ్బులు లెక్క పెట్టినప్పుడు నిద్ర వచ్చింది నీకు? నిద్ర వచ్చిందా? రాలా. బైబిల్ చదివినప్పుడు నిద్ర వచ్చిందా? రోజు పడుకుంటా. ఏం చేస్తా? రోజు అదే పని కదా. ఏంటి కారణం అంటే మనం ఎట్లాంటి వారము? దేవుని మీద లోకం మీద తిరుగుబాటు చేయం మనం. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేయలేదు? దేవుని మీద పొర మీద తిరుగుబాటు చేయలే. ఎవరి మీద తిరుగుబాటు చేశారు? దేవుని మీదే. ఎదుగుతా ఉన్నావా? మనం అంతా ఇట్లాంటి వాళ్ళమే. అందుకనే ఈ తిరుగుబాటుని నువ్వే ఉన్నదేమో ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? ప్రభా ఎన్నో పర్యాయములు నా జీవితంలో ఏమున్నాయి? అక్కడ ఎంత స్పష్టంగా రాశారు చూడండి. దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు కదా. అక్కడ తిరుగుబాటు చేస్తే ఎంత బాగున్నావు? ఎక్కడ మమ్మల్ని ఎంత కష్టపెడతావా అని దాసత్వం నుంచి విడిపించబడడానికి తిరుగుబాటు చేస్తే బాగుండు. అక్కడ చేయలే. అక్కడ మరలా చేయలేదు సరిగదా. ఏమంటున్నారు? మరలా ఏమంటున్నారు? మేము ఆడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఆ దాసత్వం కిందకే వెళ్ళిపోతాం. ఇక్కడ తిరుగుబాటు ఉండదు. ఎక్కడ తిరుగుబాటు చేశారు? దేవుని మీదే. అర్థమవుతుందా? నేను కారు డ్రైవింగ్ చేస్తాను అనుకుంటాను. ఇక్కడ ఎంత చక్కగా వెళ్తున్నాను. ఇక్కడ ఏం లాగో కాళ్ళు చేతులు. మందిరంలో కూర్చుంటే కొంచెంసేపు బాసిపెట్లు వేయాలా, కొంచెంసేపు మోకాలు వేయాలా, కొంచెంసేపు సాపుకోవాలా, లేదా కొంచెంసేపు కుర్చీ మీద కూర్చోవాలా. ఇప్పుడు చూడు, మరి కారు తోలుతున్నప్పుడు కుర్చీలో కూర్చుంటే బాగా అనుకోమా? అనుకోం. మనం ఎక్కడ తిరుగుబాటు చేయం. ఎక్కడ చేస్తాం? దేవుని మీద తిరుగుబాటు చేస్తాం. దాస్య గృహంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడిని యెహోవా మీద ఏం చేశారు మీరు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎప్పుడూ మాట రాలా. ఫరో మీద పలానా రోజు
తిరుగుబాటు చేసాం అని ఉందా? ఇంకా అంటారు, అయ్యా నీ దాసులు కదేమేమో, మా మీద ఎందుకే ఎంత కష్టం పెడుతున్నావు? ఇట్లాగు తప్పిదము తమ దాసులు ఏంది ఉన్నది? ఎలాగా? నమ్రతతో, విధేయతతో దేవుని దగ్గరికి వచ్చేసరికి తిరుగుబాటు. మన జీవితంలో ఉందా ఇది? ఉందా లేదా? ఉంది. లేకనే ఎట్లా ఉంటుంది కదా? ఒక ఆవిడ అంది, ఊరోళ్ళందరికీ నువ్వు లోకువా, నీకేమో నేను లోకమా? ఊరోళ్ళందరికీ ఎవరు లోకం అంట? ఆయన లోకువా. భార్య అంటా ఉంది, నీకేమో నేను లోకువా. మనము ఎవరి మీద తిరుగుబాటు చేయం? ఎవరి మీద తిరుగుబాటు చేస్తాం? దేవుని మీదే. ఎంత స్పష్టంగా రాశాడంటే, దాస్యగృహమైన ఐగుప్తులను మిమ్మల్ని విడిపించిన మీ దేవుడు యెహోవా మీద మీరు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఉందా తిరుగుబాటు? ఉందా? తిరుగుబాటు అంటే ఏంటి? చెప్పిన పని చేయకపోవడమే. మనము ఆయన చెప్పింది ఏది చేయం, ఒప్పుకోవాలా. ఏం చేయాలా? ప్రభు నిజమే, నా జీవితం కూడా ఏముంది, దీన్ని మానేయటానికి నువ్వేం చేయాలా? నువ్వు ఒప్పుకుంటే విడిపించేది ఆయన. నీకు తిరుగుబాటు చదువుతా ఉన్నావా? అందుకే అపొస్తలుల 8:22 మనం చదువుతూ వచ్చాం. ఏమి చదవడం వల్ల మాట? అపొస్తలుల 8:22 కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని, ఈ నీ చెడుతనమును, ఇప్పుడు ఈ చెడుతనము, ఈ తిరుగుబాటు దేనికి ఎందుకు వస్తుంది? చెడుతనం కిందకు వస్తారా? రాదా? వస్తుంది. చెడుతనమే అది. దేవుని మీద తిరుగుబాటు చేసాం మనం. ఎక్కడ తిరుగుబాటు అనే పదము లేదు, దేవుని మీదే. కాబట్టి నువ్వు ఒప్పుకో, ప్రభా నిజమే, నేను కూడా ఎన్నో పర్యాయములు ఈ చెడుతనంలో దీన్ని నేను మానాలా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడిపించినటువంటి దేవుడిని యెహోవా మీద ఏం చేశారు? ఈ తిరుగుబాటు నేను ఏం చేయాలా? మానేయాలి. తిరుగుబాటు చేస్తే అది నష్టమే తప్ప లాభము. దేవుని మీద ఎన్ని పర్యాయములు ఎరుకోను జయించారు, హాయి మీదకు పోయారు. హాయి వారిని నిర్మూలన చేశారు కొంతమందిని. ఇప్పుడు మరలా దేవుడు వారితో లేకపోయినప్పటికీ వారు మరలా ఏం చేశారు? నష్టపోయారు. ఇట్లా ఎన్నో పర్యాయములు తిరుగుబాటు యొక్క సంగతులు చూస్తాం మనం. అయితే నువ్వు దాన్ని మానేయాలా. తిరుగుబాటు చేయకపోతే ఎంత సంతోషంగా ఉంటావో, తిరుగుబాటు చేయకపోతే ఎంత నెమ్మదిగా ఉంటావో, తిరుగుబాటు చేయకపోతే ఎంత ధైర్యంగా ఉంటావో. తిరుగుబాటు అనేది నీ జీవితంలో మానాలా. ఇది చెడుతనము కిందకు వస్తుంది, చెడుతనము కిందకి. కాబట్టి నీ చెడుతనమును మానుకొని ఏం చేయాలి? నువ్వు ఏం మానాలా? చెడుతనం ఉందా? పరీక్షించుకోవాలి. అన్నీ అందరి దగ్గర ఉండవు, కొన్ని ఉంటాయి. అవుతా ఉన్నావా? కొన్ని ఒకడు ఈ మధ్యకాలంలో పెట్టాడు, ఒకడు వాట్సాప్లో ఒక స్టేటస్. పరీక్షలు జరిగిన తర్వాత రిజల్ట్ వస్తూ ఉన్నాయంట. ఉంటే ఆయన వాళ్ళ నాయనతో షాపింగ్కి మార్కెట్కి మార్కెట్కి వెళ్తే మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ ఎదురయ్యాడు. ఒరే ఎక్కడికి పోతా ఉన్నావు? రిజల్ట్ కదా ఇవ్వాలంటే అన్నాడంట, ఒరే నాకు పని ఉంది, మా నాన్న కూడా వెళ్తా ఉన్నాను, నువ్వు చూడు నాది కూడా. ఏం పెట్టండి అంటే, ఓడిపోయిందనుకో ఏం చెప్పాలా? ఓడిపోతే మీ నాన్నకి ప్రజలడని చెప్పన్నాడంట. 2 పోతే మీ నాన్నకి అమ్మ కూడా ప్రజలడని చెప్పన్నాడంట. వెళ్ళిపోయాడు మార్కెట్ గాడు. వెళ్ళిపోయాడు వీడు. పరీక్ష వీడు మార్కెట్ చేసుకున్నాడు. కొద్దిసేపటికి ఏమొచ్చినాయి? రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ వాడు పెట్టాడంట, మీ ఫ్యామిలీ మొత్తానికి ప్రజలడు అన్నాడు. ఏమన్నాడు? మీ ఫ్యామిలీ మొత్తానికి అంటే ఏంటి? అన్ని పోయినాయి. ఏం పోయినాయి? అన్నీ పోయినాయి. మన జీవితంలో ఎన్నున్నాయో. చెడుతనం ఉందా? ఆ చెడుతనం అంటే ఏంటి చెప్పుకున్నాం? దానిమ్మకాయ ఒకటే, కానీ లోపల ఏమి ఉంటాయి కదా? దానిమ్మకాయని కాయలు అంటారా, కాయ అంటారా? దానిమ్మకాయని కాయలు అంటారా, కాయ అంటారా? కాయ అంట. కానీ కాయలు ఎన్ని గింజలు ఉంటాయి?
అది మనం ఒకటే, కానీ లోపల ఎన్ని ఉంటాయి చెడుతనం సంగతులు, సామాన్యమైన సంగతులు కాదు కదా. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ప్రభువా నేను తిరుగుబాటు అనే చెడుతనంలో ఉన్నాను, దీన్ని మానేయాలి ప్రభు. ఏం చేయాలా? మానేయాలి. తిరుగుబాటు అనే చెడుతనం, ఇది మొదటిది. రెండోది చూస్తాం చూడండి. రెండవదిగా రాజుల మొదటి గ్రంథము 16-19. రాజుల మొదటి గ్రంథం 16-19. రాజుల మొదటి గ్రంథం 16-19 చదవండి. యెరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి ఏం చేశాడంట? ఎవరు చేసినట్టు? యెరొబాము చేసినట్టు. ఈ యెరొబాము ఎవడు? యెరొబాము ఎవడు అమ్మా? యెరొబాము ఎవడు? రెహబాము కొడుకా? యెరొబాము ఎవడు? సొలొమోను రాజు కొడుకా? దాసుడు, సొలొమోను దాసుడు. సొలొమోను కొడుకు పేరు ఏంటి? రెహబాము. ఈయన దగ్గరగా ఉంటాయి, అందుకని కన్ఫ్యూజ్ అవుతారు. రెహబాము, యెరొబాము. అందుకు మళ్ళీ ఒక కాలంలోనే రాజరికం చేశారు కాబట్టి కొంత ఏముంటుంది, కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ యెరొబాము ఏం చేశాడు? సొంత ఆలోచన చేశాడు. సొంత ఆలోచన అంటే ఆయన దేవుని చేత లేదా దేవుని దయ వలన ఆయనకు రాజ్యం స్థిరపరచబడింది. ఇప్పుడు ఏం చేశాడంటే వీళ్ళంతా మరలా యెరూషలేముకి వెళ్ళి లేదా వాళ్ళంతా దేవుని మందిరానికి వెళ్ళి మళ్ళీ అక్కడ మొక్కు వచ్చేటప్పుడు వీళ్ళందరూ సొలొమోను తోటి లేదా రెహబాము తోటి తిరిగిపోతారేమోనని ఏం చేశాడు? ఆయన సొంతంగా గుడి కట్టేశాడు. ఏం చేశాడు? ఆయన సొంతంగా ఉన్నత స్థలాలు పెట్టేశాడు. అక్కడ 2 దోళ్ళు చేసేసాడు, పెట్టేశాడు. సొంత ఆలోచన అనమాట. సొంత ఆలోచన కూడా దేనికి ఎందుకు వస్తుంది? దేనికి? ఇప్పుడు తిరుగుబాటు దేనికి ఎందుకు వచ్చింది? చెడుతనం కిందకి వచ్చింది. సొంత ఆలోచన దేనికి ఎందుకు వస్తుంది? చెడుతనం. అది అందరూ పాటించి అంత నష్టపోయారు. ఉన్నత స్థలంలో పెట్టేశాడు కదా. యాజకులు కాని వారిని యాజకుల కింద చేసేసాడు. ఎన్నో సంగతులు మనం చూడగలిగితే యెరొబాము యొక్క జీవితంలో. అయితే అదంతా దేని కొరకు వచ్చిందంటే ఆయన సొంతంగా ఆలోచన చేసుకున్నాడు. దేవునితో ఆయన ఏం చేయలేదు? సంప్రదించలా, దేవుణ్ణి అడగలా. సొంత ఆలోచన. ఎదుగుతూ ఉన్నావా? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, మనము ఏం చేయాలా? సొంత ఆలోచన మానేయాలి. క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని విశ్వాసం ఉంచిన వారముగా సొంత ఆలోచన మానేస్తే ఎలా ఉంటుంది? మనకు ఎలా ఉంటుంది? దుష్టత్వాల ఆ యొక్క చెడుతనం నుండి విడుదల ఉంటుంది. నువ్వేది సొంతంగా ఏం చేయకూడదు. కానీ మన విచారకరమైన సంగతి ఏంటంటే మనం అన్నీ సొంతమే. భక్సింగ్ గారిని అడిగారంట, అయ్యా నీ జీవితంలో అతి సంతోషకరమైనటువంటి సంగతి ఏంటంటే ఏంటి? ఏదో చెప్పాను ఏంటి? ఆయన చిత్తం ఎరిగి అలాగ చేయటే. ఏంటి సంతోషకరం? మనకి ఏదైనా మంచి వంటకం తింటే సంతోషం, లేదా మంచి బట్టలు కొనుక్కుంటే సంతోషం, లేదా మంచి ఆస్తిని సంపాదించుకునే సంతోషం, లేదా మంచి ఉద్యోగం వస్తే సంతోషం. దైవజనుడికి ఏంటి సంతోషం? ఏంటి సంతోషం? ఆయన చిత్తమును ఎరిగి అది చేయుట. ఆయన సొంత ఆలోచన ఏది లేదు. ఆయన సొంత ఆలోచన ఏది లేదు. మనకు 199% ఏ ఆలోచన? ఓ రకంగా చెప్పాలంటే 100%. అది ఏదైనా బొప్పు కట్టేసింది అనుకో, జరగకూడదు జరిగి అప్పుడు ఎక్కడికి వెళ్తాం? దేవుడి దగ్గరికి వెళ్తాం. అప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళాం? మన ఆలోచనే. మన ఆలోచన, సొంత ఆలోచనను ఏం చేయాలి? మనము మానుకోవాలి. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని, ఇప్పుడు ఏది వచ్చింది చెడుతనం కిందకి? చెడుతనం కిందకి ఏమొచ్చింది అమ్మా? తిరుగుబాటు అయిపోయింది కదా. సొంత ఆలోచన. సొంత ఆలోచన ఏంటంట? తిరుగుబాటే. నీ ఆలోచన నా ఆలోచన మంచిది కాదు. మంచిదా? మంచిది కాదు. ఎందుకంటే మనం మంటి నుండి తీయబడ్డాం. మన ఆలోచన కూడా అట్లాగే ఉంటాయి. మన ఆలోచనలు కూడా. అయితే మనము ఏ ఆలోచన కలిగి ఉండాలా? ఏ ఆలోచన? ఆయన ఆలోచన కలిగి ఉండాలి.
మోషేకు ఎంతో జ్ఞానం ఉంది. మోషే ఐగుప్తు సకల విద్యల యందు ఎట్లాంటోడు? ప్రజ్ఞ కలిగిన వాడు, గొప్పోడు, నేర్చుకున్నవాడు. అయితే ఎప్పుడు కూడా సొంత ఆలోచన చేశాడా? దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడా? ఆయన సొంతంగా వెళ్ళాడా? అంతే. దేవుడు చాపమన్నప్పుడు చాపాడా? ఆయన సొంతంగా చెప్పాడు కర్రా? అంతే. ఆయనకు తెలుసు. ఒకసారి వెళ్ళాడు సొంతంగా. ఎప్పుడు? ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని బాధ పెట్టినప్పుడు. ఒక్క దెబ్బతో ఐగుప్తుని ఏం చేశాడు? అది ఎంత నైపుణ్యుడితో ఒక దెబ్బ చచ్చిపోతాడు మనిషి. అయితే జ్ఞాపకం పెట్టుకున్నాడు, సొంత ఆలోచన ఎవరు మానేశారు? మోషే మానేశాడు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని, చెడుతనం మానుకోవాలంటే మొదటిది ఏంటి? చెడుతనం కింద ఏమొచ్చింది? మొదటిది. రెండోది ఏంటి? సొంత. యెరోబోము ఏం చేశాడంట? సొంత ఆలోచన. అక్కడ ఈ యొక్క సంగతులన్నీ ఎంతమంది రాజు గురించి రాశారో ఈ మార్గంలో, ఆ ప్రతిసారి యెరోబోమును ఏం చేశాడు? ఉదహరించాడు అక్కడ. ఎందుకంటే ఆయన సొంత ఆలోచన కలిగి ఇశ్రాయేలుకి ఎంతో నష్టాన్ని తెచ్చాడు. మన జీవితంలో కూడా సొంత ఆలోచన వద్దు, దేవుణ్ణి అడుగు. సొంత ఆలోచన చెడుతనం కిందకు వస్తుంది సుమా. నీ ఆలోచన అంతా ఎట్లాంటిది? దేవుణ్ణి అడుగు కొద్దిసేపు. ప్రభా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇది నీ చిత్తమా? ఇది మేలా? ఇది క్షేమమా? వాక్యం ద్వారానో ఇంకొక ద్వారానో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు. కాబట్టి మొదటిది తిరుగుబాటు, రెండోది సొంత ఆలోచన. ఇది కూడా చెడుతనం కిందకే వస్తుంది. మూడవది చూస్తాను చూడండి. మూడవది మన పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 26:26. సామెతల గ్రంథము 26:26, 26వ అధ్యాయం 26వ వచనం చదవము. వాడు తన ద్వేషమును కపట వేషము చేత. ఇప్పుడు మూడవదిగా ఏదొస్తే చెడుతనం కిందకి? ఏదొస్తే చెడుతనం కిందకి? అమ్మా చెప్పాలా? మూడవదిగా ఏదొస్తే చెడుతనం కిందకి? అమ్మా ద్వేషం, వేషధారణ. చెప్పాలా అమ్మా? మీరు ఇట్లా చూడండి, అక్కడేం దాంట్లో పరీక్షించడానికి. మూడోదిగా ఏమొస్తుంది? మూడోదిగా ఏంటి? మనము ఆ యొక్క వేషధారణ కిందకి ఏమొస్తుంది? అది కాదు, దాచుకోవడం. ఏం చేయడం? అది ఉంటుంది. దాన్ని మానడం బదులు ఏం చేస్తున్నావు నువ్వు? అది అందరికీ ఉంటుంది, నీకుంటుంది, నాకు ఉంటుంది. కానీ మనం ఏం చేయాలా? అతిక్రమంలో దాచిపెట్టేవాడు. కానీ మనం ఏం దాస్తున్నాం? ఆ రెండు ముందు చదివాం కదా. ఏంటో చదవండి అది. 26:26. వాడు తన ద్వేషమును కపట. లోపల ఏముంది? ద్వేషం ఉంది. కానీ బయట ఏముంది? అది కనబడకుండా ముఖం నిండా నవ్వు, వేషం అన్నమాట. దీన్ని నువ్వు దాచావనుకో ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? చెడుతనం కిందకు వస్తుంది. దీన్ని దాయకూడదు. ఉంటుంది. మానవ జీవితంలో అన్నీ ఉంటాయి, ఉండవని కాదు. అయితే ప్రభువా ఇట్లాంటి దాయకు ఏది ఆయన దగ్గర దాయకు. కపట వేషము చేత మనం ఏం చేస్తూ ఉన్నాం? దాస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి ఇది. దేవుడు అన్నాడు, అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దెళ్ళాడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు. ఏంటి మనకి మూడోదిగా? అది కపటము, ద్వేషం కాదు, వేషం కాదు. ఏంటంట? దాయటము. అది చెడుతనం. దాయటం చెడుతనం. అయ్యా, నమ్మిక ఉంచితే నీ కుమారుడు స్వస్థపరచబడతాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, ప్రభా నమ్ముతున్నాను, అపనమ్మిక ఉండకుండా. అంటే లోపల ఏముంది చెప్పండి? ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన?
నమ్ముతా ఉన్నాను కానీ అపనమ్మిక ఉండకుండా. ఎందుకు నమ్మాడు? ఎందుకు అపనమ్మిక ఉంది? ఎందుకని? ముందు శిష్యుల దగ్గరికి తెచ్చాడు, వారు ఏం చేయలేదు, పోయారు, స్వస్థపరచలేకపోయినారు. ఇప్పుడు దేవుడి దగ్గరికి తెచ్చాడు. దేవుడు అన్నాడు, నువ్వు నమ్మితే అవుద్దయా అన్నాడు. ఆయన నమ్ముతాను, కానీ లోపల ఏముంది? ఇప్పుడు దాయలేదు, ఆయన దాచాడా? ఆయన ప్రభా మమ్మల్ని మీరు ఏం చేయాలా? గుడ్డు వాళ్ళం కళ్ళు తెరవాలా. నేను నమ్మిక చెప్పున మీకు ఏం చేయాలా? ఏం చేయబడ్డారు వాళ్ళు? కళ్ళు తెరవబడ్డాయా? నమ్మిక చెప్పున ఏం చేయబడ్డారు? స్వస్థపరచబడ్డము. కుష్ఠరోగంతో వచ్చారు, నేను నమ్మిక చెప్పు నీకు అవునన్నాడు. ఎరుగు, దాచిపెట్టకు. దాచిపెట్టే దేనికి ఎందుకు వస్తుందంటే చెడుతనం కిందకి. నీకు తెలియదు కానీ నువ్వేం చేయదాన్ని ఒప్పుకో. అన్నీ తెలిసినట్టుగా ఏం చేస్తావు? నీకు నిజంగా దాని గురించి తెలియదు కానీ ఏం చేస్తావు? ఏదో తెలిసినట్టుగా పైకి ఏం చేస్తావు? అందుకే అంట మేకపోతు గాంభీర్యం. నీ జీవితంలో దాచిపెట్టడము దేనికి ఎందుకు వస్తుంది? దేనికి ఎందుకు వస్తుంది? అందరూ తెలియదు అనుకుంటారు కదా. ఇప్పుడు ఆదామావులు దాచిపెట్టడానికి ఏం చేశారు? ఒకవేళ ఆయన పిలిచినప్పుడు వచ్చి ప్రభువా ఇట్లా ఉన్నామంటే ఎట్లా ఉన్నాం. కయ్యేను ఏం చేశాడు? నా తమ్ముడికి నేనేమన్నా కావలవాడనా? దాచిపెట్టు. ఆకాను ఏం చేశాడు? దాచిపెట్టుకున్నాడు. మనం ఏం చేస్తాం? దాచిపెడతామా లేదా? ఏం దాచిపెడతాం? లోపల ఎంత పాగ ఉన్నా, లోపల ఎంత అసూయ ఉన్నా, లోపల ఎంత ద్వేషం ఉన్నా ఇప్పుడు ఏం చేస్తాం? దానిని దాచి రాగానే ఏం చేస్తాం? నవ్వుతా లేకపోతే మాట ద్వారా చక్కగా. కానీ జ్ఞాపకం పెట్టుకోనండి, ఇది దాచావనుకో నీ జీవితంలో ఉపయోగంలే. ఒక దినాన నువ్వు ఫలం పొందుతావు. దాయకు. వాడు ద్వేషమును కపట వేషము చేత ఏం చేస్తా ఉన్నాడంట? ఆ రెండు కాదు ప్రాముఖ్యం, ఇది ప్రాముఖ్యమైనది. దాయడం అనేది చాలా నష్టం తెస్తుంది. ఎక్కడ దాస్తా ఉన్నాడు? లోపల వెళ్తా ఉన్నారు. లోపల దాచింది ఏమవుద్దంటే కర్మ వాటిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కాబట్టి ఎరుగు. ఎన్ని సంగతులు చెప్పాను? 3. మొదటిది ఏంటి? రెండోది ఏంటి? సొంత. మూడోది ఏంటి? దాచి. 4వ చూసి మనం ఒప్పుకోలు ప్రార్థనకు వెళ్తాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. హోషేయ గ్రంథం 10:13. అమ్మా ఏంటంట? ఎవరు నమ్ముకుంటాం? ఎవరు నమ్ముకుంటాం? ఎవరు నమ్ముకోవాలా? సౌలు ఎవరు నమ్ముకున్నాడు? సౌలు ఎవరు నమ్ముకున్నాడు? సౌలు అంటే ఎవరు తెలుసా? ఇశ్రాయేలుకి మొదటి రాజు. గొల్యాతు విషయం ఎవరు నమ్ముకున్నాడు? ఎవరు నమ్ముకున్నాడు? తెలుసునే మీకు? దావీదునా? సైన్యం ఎక్కడ ఉంది? వాళ్ళు భయపడ్డారు కదా. ఆయన ఎవరు నమ్ముకున్నాడంటే దావీదు వెళ్తానంటే ఆయనకి ఎందుకు ఇస్తా ఉన్నాడు? ఏం నమ్ముకున్నాడు? యుద్ధోపకరణాలు ఏం చేస్తున్నాడు? నమ్ముకున్నాడు. మరి దావీదు ఎవరు నమ్ముకున్నాడు? ఇప్పుడు నువ్వు ఎవరు నమ్ముకోవాలా? నిన్ను నమ్ముకున్నావు అనుకో, బలం నమ్ముకున్నావు అనుకో, చుట్టూ ఉన్నావు నమ్ముకున్నావు అనుకో, నువ్వు ఎలా ఉన్నట్టు? చెడుతనంలో. వాళ్ళు సాయం చేస్తారు. దేవుడు ఎక్కడికైనా సాయం. అందుకే మొద్దుకే అన్నాడు, యూదులకు విడుదల విమోచనయు వేరొక దిక్కు నుండి ఎక్కడి నుంచో ఒక నుంచి వస్తుంది. కానీ నువ్వు ఎవరు నమ్ముకోవాలా? ఎవరు నమ్ముకుంటాం? చుట్టూ ఉన్నవారు నమ్ముకుంటాం. అందుకనే ఇంకా మన జీవితంలో ఏం వెలువడి చేస్తూ ఉంది? చెడుతనం వెలువడి చేస్తాం. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని 4 సంగతులు చెప్పాను. ఈ నీ చెడుతనం ఏం చేయాలి? నువ్వు మానుకోవాలి. మొదటిది ఏంటి? తిరుగుబాటు. రెండవది ఏంటి?
సొంత ఆలోచన. మూడోది ఏంటి? దాచుకోవడం. నాలుగోది ఏంటి? మన బలమును నమ్ముకోవడం. ఇవన్నీ చెడుతనం కింద. వీటిని విడిచిపెడితే కనుక, వీటిని మానుకుంటే కనుక, ఒకవేళ ఉన్నాయేమో ఆలోచన చేయి, ఒప్పుకో, దేవుని సన్నిధిలో విడిచిపెట్టు, మేలు పొందుతావు. అలా ఒప్పుకుని విడిచిపెట్టి మేలు పొందుడికాయ దేవుడు మనకు సహాయము చేయండి. ఒప్పుకోలు ప్రార్థన చేస్తాము. విన్న వాక్యాన్ని అనుసరించి ఒప్పుకోలు చేయండి. ప్రార్థన కదా, ఒప్పుకోలే. నీ ప్రజల ఎదుట, నీ ఎదుట నేను కూడా నా ఒప్పుకోలను ఓ ప్రభా మరి చేస్తుండగా నన్ను అంగీకరిస్తున్నాను ప్రభా. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని అన్ని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. ఆ చెడుతనం ఏదో తెలియపరిచారు. నినవే ప్రజలు చెడుతనమును మానుకున్నారు. నా జీవితంలో చెడుతనమైన సంగతులను 4 మీ లేఖన భాగం ద్వారా చూపించారు. ఆ 4 చెడుతనాలు నా జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. తిరుగుబాటు, అది నాకు అలవాటైపోయినటువంటి జీవితం కలిగి ఉన్నాను. దాచుకోక ఒప్పుకుంటా ఉన్నాను. దానిని మానాలనేటువంటి మీ యొక్క తలంపును బట్టి నీ ఎదుట ఒప్పుకుంటుండగా సహాయపడుతున్నాండి ప్రభా. ఎన్ని పర్యాయములు తిరుగుబాటు చేసినటువంటి వాడిగా ఉన్నాను. సారిసారి లెక్క పెట్టడానికి కూడా అందనటువంటి సంగతులు కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాను. రెండవదిగా సొంత ఆలోచన, దేని విషయమైనా సొంత ఆలోచనను కలిగినటువంటి సందర్భాలు కలిగి ఉన్నాను. ఒప్పుకుంటా ఉన్నాను. నేను మా పితరులు నడిచినటువంటి మార్గమును ఎరిగి అలా నడవలేటువంటి స్థితిలో కూడా ఉన్నాను. దైవజనుడు ఏ రీతిగా శ్రేష్టమైనటువంటి మార్గం నీ చిత్తం ఎరిగి చేసినాడు. నేనేమో సొంత ఆలోచన కలిగి నడిచినటువంటి సంగతులు. అంతేకాదు వీటన్నిటిని కూడా దాచుకునేటువంటి జీవితం కూడా కలిగి ఉన్నాను. పాపమును జరిగించి దాచిపెట్టి ముందుకు సాగిపోయేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను. ఒప్పుకుంటా ఉన్నాను. వీటిని మానుటి కొరకై ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాను. సహాయపడుతున్నాను. అంతేకాదు నా బలము, నా సంగతులు, నా జ్ఞానము నమ్ముకుని ముందుకు సాగుతున్నటువంటి జీవితం అన్నీ ఉన్నాయి ప్రభా పుష్కలంగా. వీటి నుండి విడిపించబట్టు కొరకై నీ ఎదుట ఒప్పుకుంటా ఉన్నాను. సహాయపడేది నువ్వే. నేను వీటి నుంచి బయలుపడలేను. నీవే సహాయపడి బయటికి తీసుకురమ్మని కూడా ఒప్పుకుంటా ఉన్నాను. ప్రభు చూపిస్తున్నాను. ఏదైతే ఒప్పుకున్నానో దాని వైపు మరలా చూడకున్నట్లు కూడా మీ సహాయం దయచేస్తారు. నా ఒప్పుకోలు ప్రార్థన యేసునామమున ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. పాట సంఖ్య 564, పాత పుస్తకాలలో 553. 564, 553. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము. స్వామి యేసు తన సిలువను మోసి, స్వామి యేసు తన సిలువను మోసి సైతాను రాజ్యము పూర్తిగా జయించే, సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబడి వెళ్ళుమా, నీవును యేసుని వెంబడి వెళ్ళుమా.
ఓ నా సోదరా వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. ఓ నా సోదరా వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వేయకు. శిరమున ముండ్ల మకుటము ధరించి, శిరమున ముండ్ల మకుటము ధరించి, సిపాయి చేతల పై కొట్టబడే, సిపాయి చేతల పై కొట్టబడే, నీ శిరస్సునట్లే సమర్పించు, నీ శిరస్సునట్లే సమర్పించు. ఓ నా సోదరా వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. ఓ నా సోదరా వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. కల్వారి పైకి ఒంటరిగానే, కల్వారి పైకి ఒంటరిగానే వెళ్ళెను యేసు, త్యాగ సహితుడై వెళ్ళెను యేసు, త్యాగ సహితుడై. నీవును ఆదారినే వెళ్ళుమా, నీవును ఆదారినే వెళ్ళుమా. ఓ నా సోదరా వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. ఓ నా సోదరా వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, మోకాళ్ళపై యేసు కొండపై నుండే. నీవును ప్రార్థనా శక్తి నందుమా, నీవును ప్రార్థనా శక్తి నందుమా. ఓ నా సోదరా వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. ఓ నా సోదరా వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. సాహసమునని ఆత్మా ఖడ్గమున, సాహసమునని ఆత్మా ఖడ్గమున, సైతాను బంధము ఖండించి వేసి, సైతాను బంధము ఖండించి వేసి, క్రీస్తుని సంగమ ముందంజ వేయుమా, క్రీస్తుని సంగమ
ముందంజ వేయుమా ఓ నా సోదర వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు నీవాత్మాయుద్ధములో జయముందుము నీవాత్మాయుద్ధములో జయముందుము ఓ నా సోదర వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు. పాట సంఖ్య 557, పాత పుస్తకాలు 546, 557, 546. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు, వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. మొర్రపెట్టు మోగ్రాయము కాని గొప్ప సంగతులు, మొర్రపెట్టు మోగ్రాయము కాని గొప్ప సంగతులు, మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపును, మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపును. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు, వారు తమల మూవు వేయుదురు. గతకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి, గతకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి, సతతము ఆనందమంద అడుగుడి దొరకును, సతతము ఆనందమంద అడుగుడి దొరకును. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు, వారు తమల మూవు వేయుదురు. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి ఫలము, యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి ఫలము. ఇహమునందు పక్షిరాజు వలె పైకెగురుదురు, ఇహమునందు పక్షిరాజు వలె పైకెగురుదురు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు, వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. ఊహించలేనిది సఖ్యము గాని వైనట్టి క్రియలను, ఊహించలేనిది సఖ్యము గాని వైనట్టి క్రియలను, యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా,
యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. నీతిమంతుల ప్రార్థన దేవుంచును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. మేము విడువనెన్నడు నెడ బాయనని గదా. మేము విడువనెన్నడు నెడ బాయనని గదా. నమ్ముము నరమాతృండెప్పుడే హాని చేయడు. నమ్ముము నరమాతృండెప్పుడే హాని చేయడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల మోవు వేయుదురు. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరము తీర్చి కాచునే రక్తముల్. మీ ప్రతి అవసరము తీర్చి కాచునే రక్తముల్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా వృద్ధి పొందింతు నానే నీ దేవుడు. నిశ్చయముగా వృద్ధి పొందింతు నానే నీ దేవుడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థన కొరకై అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనం చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రకాల చాటును భద్రపరిచారు, మీకు వందనము. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. నీ ప్రజలు నీ సన్నిధిలో తమ ఒప్పుకోలను ఒప్పుకుంటూ వచ్చారు. ప్రభా, ఆ చెడుతనమును మానవేటువంటి సంగతుల కొరకు ఏదైతే
ప్రభా వారి జీవితంలో ఉందో దాన్ని ఎదుట ఒప్పుకున్నారు. దాన్ని విడిచిపెట్టుడికే వారికి నాకు శక్తి దయచేస్తాను. నువ్వు శక్తి అనుగ్రహించకపోతే మేము జయించలేం. మీ ఎదుట యథార్థంగా ఒప్పుకున్నాము, వాటిని విడిచిపెట్టుడి కొరకై తగిన శక్తి మాకు దయచేస్తాడు. ప్రార్థన కొరకై చదవని లేఖన భాగం బట్టి మీ కొందనములు. మేము నీ ధర్మశాస్త్రం నుండి ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తాడు. మీ సహాయం మాకు అనుగ్రహిస్తారమ్మని మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేడ ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యములు 20:33 ఎవని వెండినైనను బంగారమైనను వస్త్రములైనను నేనేం చేయలేదు. ఈ మాట మనము జాగ్రత్తగా గమనించాలి. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, పౌలు భక్తుడు. ఆయన అంటాడు, నేనేం చేయలేదు, ఆశింపలే. ప్రభునందు ప్రేమించు వారులారా, ఆశ అనేది మానవ సహజం. అందులోనూ ఆ పైన చెప్పిన 3 సంగతులు ఉన్నాయి చూశారు. అవి ఒకవేళ కనబడితే మనం ఏం చేయాలి? ఆశిస్తాం, ఆశించమా? ఎవరి వెండినైనను, ఎవరి బంగారమునైనను, ఎవరి వస్త్రములైనను ఏం చేయలేదంట, ఆశింపల. ఆయనకు అవి చూచినప్పుడు ఏం లేదు, ఆశ లేదు. మనకుందా లేదా? మనకుంది. మనము ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి వస్త్రం చూసామనుకోండి, ఏం చేస్తాం? ఆశపడతాం. బంగారము, వెండి ఇట్లాంటివి. అయితే ఆయన అంటాడు ఆశింపల. ఎందుకు ఆశింపలేదు? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని, ఇవి వారు మన పితరులు కొంతమంది ఆశించారు. ఉదాహరణకు ఆకాలను మనం చూడగలిగితే ఆయన బంగారు కమ్మిని, షీనారు పై వస్త్రమును ఏం చేశాడు? ఆశించాడు. వారు ఆశించినట్లు ఈ చెడ్డ వాటిని ఏం చేయకూడదు మనము. ఎందుకంటే ఆయన అన్నాడు తగుమాత్రపు వస్త్రములు. అంటే మన జీవితంలో కాని దానిని ఆశించడం వలన మనం ఏమవుతా ఉన్నాం? నష్టపోతా ఉన్నాం. కాబట్టి అవి ఏమీ ఆశించుకు. మనం ఆశించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి కనుక మనము ఆశించగలిగితే, ఆశించకూడదు ఆశిస్తూ ఉన్నాం. ఆశించకూడనివి పౌలు అంటాడు, నేను ఎవని వెండినైనను, ఎవని బంగారమునైనను, ఎవరి వస్త్రములైనను ఏం చేయలేదు, ఆశింపలేదు. కానీ మన పితరులు కొంతమంది ఏం చేశారంటే కాని దానిని ఆశించారు. ఉదాహరణకు మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 26వ వచనం. 24-26. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఎవరైనా ఫెలిక్స్. ఈ ఫెలిక్స్ పౌలు దగ్గర నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు? అసలు ఆయన ఏం చెప్పాడు చూడండి. అదే అధ్యాయము 25వ వచనం చదవండి. దేని గురించి? నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి, ఇప్పుడు వెళ్ళము, నాకు సమయమైన నేను పిలువనంపింతునని చెప్పాను. ఇప్పుడు చూడండి, అప్పుడు లేదు 24 చదవండి. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా, ఏం బోధించాడు ఆయన? క్రీస్తు యేసునందు విశ్వాసము గురించి దీన్ని ఆశించాడు అనుకో. ఫెలిక్స్ యొక్క జీవితం ఎంత బాగుండు.
క్రీస్తు యేసునందు విశ్వాసము గురించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? బోధిస్తూ ఉన్నాడు. నీతిని గురించి బోధిస్తూ ఉన్నాడు. ఆశానిగ్రహం గురించి బోధిస్తూ ఉన్నాడు. రాబో విమర్శ గురించి బోధిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఫెలిక్స్ ఆశిస్తే ఎంత బాగుండు. కానీ ఏం ఆశించాడు? పౌలు వలన ఏం దొరుకుద్దంట? ఇవన్నీ ఆయన ఏం చేయలేదు, ఆశించలేకపోయినాడు. ఏది మంచిది? ద్రవ్యం మంచిదా? క్రీస్తు యేసునందు విశ్వాసం మంచిదా? ఏది మంచిది? ద్రవ్యం మంచిదా? నీతి మంచిదా? ఏది మంచిది? ద్రవ్యం మంచిదా? ఆశానిగ్రహం మంచిదా? ఏది మంచిది? ద్రవ్యం మంచిదా? లేకపోతే రాబోవు విమర్శన గురించినటువంటి సంగతులు మంచివా? ఇవి ఏం చేయలేదు, ఆయన ఆశించలేకపోయినాడు. అడుగుతా ఉన్నావా? ఆయన ఏం ఆశించాడంటే పౌలు వలన ఏం దొరుకుద్దంట? ఏం దొరుకుతుంది పౌలు వలన? పౌలు వలన ఏం దొరుకుతుంది? ఆయన అన్నాడు, లేదా భక్తులు అన్నారు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే. ఎవరైనా? పేతురు. వెండి బంగారాలు లేవు కానీ ఏముంది వాళ్ళ దగ్గర? యేసు నామం ఉంది. ఇప్పుడు పౌల దగ్గర ఏముంది? వెండి లేదు, బంగారం లేదు, వస్త్రం లేదు, కానీ ఏముంది? క్రీస్తు యేసుని గురించినటువంటి విశ్వాసమును బోధించేటువంటి సంగతులు ఉన్నాయి. నీతి అనేటువంటి సంగతి ఉంది. రాబో విమర్శ, లేకపోతే ఇంకా అక్కడ చెప్పబడింది కదా ఆశానిగ్రహం, ఇది శ్రేష్టమైనవి. ఇవి వదిలేశాడు. ఏం ఆశిస్తూ ఉన్నాడు? పౌలు వలన తనకు ద్రవ్యం ఏమైనా? పౌలు దగ్గర ఏముంది చెప్పండి? ఏమన్నా ద్రవ్యం ఉందా? ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆయన అవసరత నిమిత్తము ఆయన డేరాలు కొట్టుకుంటా ఉన్నాడు. ఆయన కూడా ఉన్నవారు అవసరత నిమిత్తము డేరాలు కొట్టుకుంటా ఉన్నాడు. పౌలు దగ్గర ఏమీ లేవు, కానీ ఈయన పౌలు దగ్గర ఉన్నదాన్ని ఆయన ఏం చేయలేదు, కోరుకోలేదు. పౌలు దగ్గర శ్రేష్టమైనవి ఉన్నాయి, ఆశించవలసినవి ఉన్నాయి. ఏంటది? క్రీస్తు యేసుని గురించినటువంటి శ్రేష్టమైన సుబోధ. ఇది ఆయనకు అక్కర్లే. ఈ దినాల్లో ప్రజలకు ఇవేం అక్కర్లా. ఏం కావాలా? స్వస్థతలు కావాలా? ఏం కావాలా? గొప్ప గొప్ప మందిరాలు కావాలా? ఏం కావాలా? అనుకోని సంగతులు కావాలా? క్రీస్తు యేసుని గురించినటువంటి శ్రేష్టమైన సుబోధ ఈ దినాలలో ప్రజలకు ఏం చేయక్కర్లా? వాటిని ఆశించట్లా. చూడండి, స్వస్థత సభలని చెప్పండి, ఎంతమంది పోతారు? వేల కొలది పోతారు. ఈ దినాలలో లక్షల కొలది ఉన్నారు కదా. వాక్యమును, నీతి మార్గమును బోధించండి, ఎవరైనా వస్తారా? ఇప్పుడు ఫెలిక్స్కు ఏమైందంటే అవన్నీ విని వినే వచ్చింది. చదవన మాట 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశానిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుండగా ఫెలిక్స్ ఏమొచ్చింది? ఆయనకు శ్రేష్టమైనది బోధిస్తే మానవుడికి ఏమొస్తుంది చెప్పండి? నువ్వు ఆశీర్వదించబడిపోతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడిపోద్ది, నీకు డబ్బులు వచ్చేస్తాయి, నీకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, మీకు ఇదేం చెప్పామనుకో, ఎంతమంది వస్తారు? ఇప్పుడు ఆశానిగ్రహం గురించి చెప్పామనుకోండి, ఎవరు వస్తారు? ఎవరు రారు. అందుకే ఇంత ఖాళీగా ఉంది స్థలం. అడుగుతా ఉన్నావా? అదే ఏదో వచ్చి తూతు మంత్రంగా ఓ 10 నిమిషాలు వాకింగ్ చెప్పి, ఒక అరగంట చేతులెత్తి ప్రార్థన చేసి, ఏ నూనె పోసి, లేకపోతే ఇంకోటి చేసి అలా అన్నాడు అనుకో, ఎంత వస్తారు? మనకు వాక్యం అక్కర్లే. ఇంకా ఎంతసేపు ఉంటుంది వాక్యం? ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు. తర్వాత అంతా ఏముంటుంది? లేకపోతే నువ్వు పాటలు పాడమ్మా, అదే తప్పని మనం చెప్పము. కానీ అయితే మానవుని వాటిని ఆశించి ఏం చేస్తూ ఉన్నారు? ప్రభువు ముందు ప్రేమింటి వారులారా, నీతిని గురించి వింటే ఎంత శ్రేష్టమైనది కదా. అబ్రహాము ఎట్లాంటి వాడు? నీతిమంతుడు. లోతు నీతిమంతుడు. యోబు నీతిమంతుడు. నోహు నీతిమంతుడు. ఇట్లాంటి వారు అందరి గురించి వింటే, అయ్యా నా జీవితం అట్లా ఉండాలని ఆశిస్తే ఎంత బాగుండు. ఆయన ఏం ఆశిస్తూ ఉన్నాడు? పౌలు వలన తనకు ద్రవ్యం ఏమైనా? మన ఆశ అంతే ఇదే. దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలకు బదులు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఎంత బాగుండు. ఇదే మన కోరిక. అందుకే అంటాడు, వారు ఆశించినట్లు మీరు చెడ్డవాటిని ఆశించకుండానట్లు. ఎరుగుతా ఉన్నావా? చెడ్డవాటిని ఏం చేయదు,
ఆశించొద్దు. ఏం ఆశించాలా? ఏం ఆశించాలి? చూడండి, కొన్ని సంగతులు చూచి మనం ప్రార్థనకు వెళ్తాం. లూకా సువార్త 10:39. లూకా సువార్త 10:39 చదవండి. ఆమెకు మరియ అను సహోదరుడిను. ఈమె యేసు పాదం వద్ద కూర్చుండి ఏం ఆశపడుతుంది? ఈవిడ ఏం ఆశపడతా ఉంది? ఆ వాక్యం కొరకై ఆశ. ఏ వాక్యము? యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ ఏం చేస్తుందంట? ఈ ఆశ అంతా ఏంటి చెప్పండి? ఈ ఆశ అంతా ఏంటి? వాక్యము. అందుకే దేవుడు అన్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఏంటి ఈవిడ ఆశ? ఆయన వాక్యం వినాలా. ఏంటి ఈవిడ ఆశ? ఆయన వాక్యం వినాలా, ఆయన బోధ వినాలా, ఆయన మాట వినాలా. చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన 74 చదవండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 74 ఏం ఆశ పెట్టినాడంటే, నీ వాక్యం మీదనే నేనేం చేశాను. వాడు మరియా ఈ దేని మీద ఆశ పెట్టుకుంది కదా? లోపల నుంచి బోళ్ళని వాసనలు వస్తున్నాయి లేవా? ఏం వాసనలు వస్తున్నాయి అమ్మా? వంటకాలు ఎన్నో వస్తున్నాయో వాసన వస్తున్నాయి లేదా? మా అత్తమ్మ ఏం చేస్తుంది? విస్తారమైన పని పెట్టుకుందంట. విస్తారమైన పని అంటే ఎన్ని రకాలు చేస్తుందో. ఇప్పుడు ఆ వాసన ఏది ఈవిడికి ఏం చేయట్లే, రావట్లేదు కదా? ఏమవుతుంది వాసన? అది మనకేమవుతుంది వాసన? మనం దేని మీద ఆశపడుతున్నాం? ఫెలిక్స్ యొక్క జీవితాన్ని చూడగలిగితే శ్రేష్టమైనది ఒక్కదాన్ని ఆశించలే. క్రీస్తు యేసునందు విశ్వాసం గురించి బోధించాడు, నీతిని గురించి బోధించాడు, ఆశా నిగ్రహాన్ని గురించి బోధించాడు, రాబో విమర్శ గురించి బోధించాడు. ఇన్ని ఆయనకి అక్కర్లేకపోయినాయి. ఏం కావాలా? ఉగ్రత దినమున ఆస్తి ఏం చేయదు. ఎంత డబ్బున్నా అదేం చేయదు. నిన్ను తప్పించిన దాని కొరకు ఎంత ఆశ పెడతా ఉన్నాడు కదా. మాటికి పిలుస్తూ ఉన్నాడు. దేనికి పిలుస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువు బోధ ఎంత బాగుందని పిలిచాడా? ఆ నీతి యొక్క మార్గం ఎంత బాగుందని పిలిచాడా? ఆశా నిగ్రహం కలిగి ఉండాలంటే ఎంత బాగుంటుందని పిలిచాడా? దేని గురించి పిలిచాడు? ద్రవ్యం గురించి పిలిచాడు. సారిసారికి పిలిచి ఏముంది ఆయన దగ్గర? శ్రేష్టమైనవి ఉన్నాయి, ఇది లేదు. అర్థమవుతుందా? ఎలీషా దగ్గర ఏమి లేదు, డబ్బు ఏమి లేదు ఎలీషా దగ్గర. ప్రవక్తల శిష్యులు ఇస్తే వారికి వండడానికి ఇంట్లో బియ్యం ఏమి లేవు ఆయన దగ్గర. ఏమన్నామన్నాడు ప్రవక్త శిష్యులు వస్తే? కూరాకులు వండమన్నాడు. ఏమి లేక అది నాలుగు పిచ్చోడు ఏం చేశాడు? వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమేరక ఒడి నిండా తెచ్చి ఏం చేశాడు? అంతే. ఏమి లేవు వాళ్ళ దగ్గర. కానీ ఏముంది? నువ్వు యొర్దాను నదికి పోయి 7 మార్లు ఏం చేయాలా? ఏమొచ్చింది? అది కోరుకోవట్లేదు ఎవరు. ఆత్మస్వస్థత కోరుకోవట్లేదు ఎవరు. శారీరకమైన స్వస్థతే, శారీరకమైన ఆశీర్వాదమే, శారీరకమైన డబ్బే. ఇది కాదు. ఫెలిక్స్ ఇది ఆశించాడు, ఏమి పొందలే. నువ్వు దేవుని దగ్గర ఆశించు, దేవుడు అన్నీ ఇస్తాడు. ఆయన నీ బిడ్డలు ఉన్నారు, నువ్వు ఎలా ఉండాలని కోరుతావు? మంచిగా ఉండాలని కోరుతావు కదా. వాళ్ళు చక్కగా ఉండాలి. దేవుడు కూడా అంతే, నువ్వు చక్కగా ఉండాలి. నువ్వు చక్కగా ఎలా ఉండాలో ఆయనకు తెలుసు. మనం చక్కగా అంటే 4 బిల్డింగులు, 2 కార్లు, 4 ఎకరాల పొలం, అది మన చక్కదనం. ఆ చక్కదనం కాదు దేవుడు ఇచ్చేది. ఆయనకు తెలుసు నీకు ఎంత ఉంటే మంచిదో ఆయనకు తెలుసు. అదవుతుంది. ఒక ఆయన నమ్మేమనుకో, కరువులో కూడా ఎలా ఉంటుంది? సమృద్ధి. కానీ మనం ఏం చేస్తామంటే ఆశించకూడదు, ఆశిస్తూ ఉన్నాం. ఫెలిక్స్ యొక్క జీవితము ఉదయకాలం ధ్యానిస్తూ ఉంటే అవి ఎంత చక్కగా చెప్పాడు పౌలు. ఎంత చక్కగా చెప్పాడు. ఒక్కటి కూడా ఆయనకి అక్కర్లేదు. ఏం కావాలంట? ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు వలన ఏమైనా ద్రవ్యం దొరికినేమోనని ఆశపడి. నువ్వు దేవుని దగ్గర నుంచి ఏం ఆశపడతా ఉన్నావు? మరియా ఏం ఆశపడింది? ఆయన వాక్యం. అంతే. మరి ఉత్తమమైన దానిని నీ జీవితంలో అది ఎరుగు. ఏది ఎరుగుతావు?
ఏం ఆశపడలేరు, ఏం ఆశపడాలి? డబ్బు కాదు, క్రీస్తుని గురించిన జ్ఞానము, నీతి, ఆశానిగ్రహము, రాబో విమర్శ, ఈ వెరుగు. ఆశపడి వీటి గురించి తెలుసుకో, వీటి గురించి తెలుసుకో. డబ్బు ఎలా సంపాదించాలో ఎరుగుతాం, తెలుసుకుంటున్నాం. నీతిని ఎలా సంపాదించుకోవాలో తెలుసుకున్నావా? నీతిని ఎలా సంపాదించావు, ఇది ఆశించు. అయ్యో ఇలా ఉంటే ఎంత బాగున్నా జీవితం. మరియా ఏం ఆశించింది? వాక్యము. యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ వినుచి మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను. అది ఆమె వద్ద నుండి ఏం చేయబడదు. అంతే. ఏం ఆశించింది? నీ జీవితంలో ఆశించవలసింది ఏదో తెలుసుకో. దేవుని దగ్గర నుంచి ఏం ఆశించాలా? డబ్బు కాదు. అయ్యా మా పితరుడు అబ్రహాము వంటి నీతి కలిగినటువంటి జీవితం నాకు అనుగ్రహించు. నోహు నీతిమంతుడు, చెడిపోయిన వారి మధ్యలో ఉండి నీతిమంతుడిగా ఉన్నాడు, నన్ను అలా ఉంచు. నువ్వు మన ఆశ అంతా ఏది మనకు తెలుసు, మన ఆశ అంతా ఏదో. అయితే ఈ ఆశ కొరకే నువ్వు ప్రార్థన చేయి. మరియా ఉత్తమమైన దానిని, అది మొదటిది. రెండో చూడండి, క్లుప్తంగా చూసి ప్రార్థనకి వెళ్తాం. రెండవది సామెతలు 3:3. సామెతల గ్రంథం 3:3. దయను సత్యము నేను ఏం చేయకూడదు? ఏం కావాలి నీకు? ఏం ఆశించాలా? ఏం ఆశించాలా? దయగలిగినటువంటి జీవితమును ఆశించాలా. ఇది మానవ జీవితంలో ఇది కోరుకోలేకపోతా ఉన్నారు ప్రజలు. ఏం కోరుకోలేకపోతా ఉన్నారు? మానవ జీవితంలో ఇది లేదు. దయ అనేది లేక కఠినము. ఫెలిక్స్ దయగలిగిన వాడికి లేడు. ఎందుకంటే యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని ఫెలిక్స్ పౌలుని ఎక్కడ ఏం చేశాడు? బంధకములలోనే విడిచిపెట్టి పోయాడు. ప్రభునందు ప్రేమింటి వారలారా, ఉదయకాల సమయంలో ప్రార్థనకు చేరువచ్చిన నీవు నేను కూడా దేవుని దగ్గర నుండి ఆశించవలసినవి ఏమిటో ఏం చేయాలా? ఏం చేయాలి? ఆశించాలి. ఆశించకూడనివి ఏం చేయకూడదు? ఆశించకూడదు. నీవు నేను కూడా శ్రేష్టమైన సంగతులు దేవుని దగ్గర నుంచి ఆశించవలసినవి. మరియా దేవుని వాక్యమును ఏం చేసింది? ఆశించింది. రెండవదిగా అంటాడు, దయను సత్యమును నేను ఎవరిని ఏం చేయకూడదు? ఆయన చుట్టూ ఉండాలా. నువ్వు ధరించుకోవాలి వాటిని. వీటిని ఆశించాలా. దయగలిగినటువంటి జీవితం, సత్యమైనటువంటి జీవితం మన జీవితంలో ఉంటే ఎంత బాగుంటుందో. ఈ రెండు సంగతులు. మూడవ చూస్తాం చూడండి, మన మూడవ చూసి ముగిస్తాం. విలాపవాక్యములు 3:26. విలాపవాక్యములు 3:26. చదవండి. నలులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు, ఆ రక్షణ కొరకు ఏం చేయాలి? మనము ఆశపడాలి. దీని కొరకు మనం ఆశపడట్లా. 4 సంగతులు చెప్పాను కదా. మొదటిది ఏంటి? వాక్యం. రెండోది ఏంటి? దయ. మూడోది ఏంటి? సత్యం. నాలుగోది ఏంటి? అనుగ్రహించు. దాని కొరకు ఆశపడితే ఎంత మంచిదో. ఎంతమంది రక్షణ వైపులో ఉన్నారు ప్రభా, వారు రక్షించబడితే ఎంత బాగు. ఆశ. ఏం ఆశ ఉండాలి మనకు? ఆశ ఉంటే ఏం చేస్తాం? ఆశ ఉంటే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. చేయవా? ప్రభా నాకు పలానది కావాలా. ఆశపడ్డా ప్రార్థన చేస్తావు. చేయవా? నువ్వు దేనికి ఆశపడాలా? దేనికి ఆశపడాలా? చదవండి అన్నమాట. ఏం ఆశపడాలా? రక్షణ. ఎవరికి? నీకుంది కదా. నీ రక్షణ ఎవరికి ఉంది? నీకుందా లేదా? ఉంది. ఇప్పుడు నీ భర్తకుందా? నీ భార్యకు ఉందా? నీ బిడ్డలకు ఉందా? ప్రభా ఆ రక్షణ ఆయనకు కూడా వస్తే ఎంత బాగుంది. ఈ ఆశ ఉందా? ఏ ఆశ? రక్షించబడినది సామాన్యమైన సంగతి కాదు. ఈ లోకంలో దానికంటే విలువైంది ఏదీ లేదు. నువ్వు అందుకే అన్నాడు, ఒక పాపి భూమి మీద రక్షించబడితే పరలోకంలో ఎట్లాగా? ఎంత సంతోషమే కదా. ఎంత సంతోషమే కదా. ఇంకా దేనితోనైనా పోల్చాడా సంతోషంకి? లేదు. భూమి మీద ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఏంటి?
భూమి మీద గొప్ప కార్యాలు జరిగితే కాదు సంతోషం. అయితే ఏ ఆశ కలిగి ఉండాలి? నువ్వు ఏ ఆశ కలిగి ఉండాలి? ఎంతోమంది రక్షణ లేదు, వారికి ఏం చేయాలా? కానీ మనం ఎక్కడ ఆగిపోయామంటే ద్రవ్యం దగ్గర ఆగిపోయాం. అందుకనే ఇవేవి నీకేం కనపట్లా? శ్రేష్టమే కనపట్ల. మరియా ద్రవ్యం దగ్గర లెక్కలే, ఒంటరి దగ్గర లెక్కలే, భౌతికమైన విషయాల దగ్గర లెక్కలే. అందుకనే ఎక్కడికి వచ్చింది అంతే. ఆమె ఆశ అది. నేను ఆ జీవితం ఆశపడు నేను యమని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను ఆశింపలు. ఎన్ని ఉన్నాయో ఆశ లేదు ఆయనకి. పెడతా ఉన్నావా? ఎంత వెండి తెచ్చాడు, ఎంత బంగారం తెచ్చాడు, ఎన్ని బట్టలు తెచ్చాడు? ఎక్కడికి తెచ్చాడా? నేను ఆశ చెప్పేసరికి మీరు అందుకోవాలా. మీరు కరెక్ట్గా లైన్లో ఉన్నారో తెలుస్తుంది. ఆశపడ్డా? అబ్రహాము దగ్గర ఏం తెచ్చాడు? అబ్రహాము దగ్గర తెచ్చారా? ఎంత తెచ్చారు? 5 రాజ్యాల సంపద ఉంది ఆయన దగ్గర. ఆయన అంటాడు, సొదొమ రాజు అన్నాడు, అయ్యా మనుషులు నాకు ఇచ్చి ఆస్తి అంతా ఏం చేయాలా? నువ్వు తీసుకో. ఏమన్నాడు? ఒక నూలు పోగైనను ఒక చెప్పులు వారైనను ఏం ఆశపడలేదు ఆయన. నాలంటాడు ఉంటే మరి మొయ్య లేనంత దాన్ని తెచ్చుకుందునేమో. ఆయన అన్నాడు, అబ్రహాము నేనే ధనవంతుడు అని నువ్వు చేస్తూ నువ్వు చెప్పకున్నట్లు నీ దాంట్లో ఒక నూలు పోగైనను. అసలు ఎంత శ్రేష్టమైన వాడే కదా. నేను గ్యాజీలు అంటుండే, ఇప్పుడే వచ్చారు, ఏం కావాలా? వెండి కావాలి, దుస్తులు కావాలా, 2 మణుగులు వెండి, 2 జతల బట్టలు. ఎంత తెచ్చాడు ఆయన? 4 జతల 4 మణుగులు వెండి, 2 జతల బట్టలు వేసుకున్నాడా? ఏం ఆశించాడు? ఏం ఆశించాలా? ఆయన అంటాడు, నేను యమని వెండినైనను బంగారమునైనను వస్త్రములైన ఏం చేయలేదు, ఆశింపలే. మన పితరులు కూడా కొంతమంది ఉన్నారు, ఆశించలేదు. ఎలీషా అసలు ఎంత ఇద్దుడో ఆశించలేదా? వీటి వైపు చూడకూడదు. చూసామో మనకు నష్టమే. చూడకూడదు, వాటి వైపు చూసామో నష్టమే. క్రైస్తవ జీవితంలో ఇంకా నష్టం. అందుకనే ఏమి ఆశించవలసినవి ఉన్నాయి. ఏంటది? ఆయన వాక్యము, దయ, సత్యము. రెండవదిగా యెహోవా గురించి రక్షణ నీకుంది, ఇతరులకు లేదు. దాని గురించి నువ్వు ఎంత ఆశపడాలి? ప్రభువా ఆయన రక్షించబడితే ఎంత బాగున్నావు, నేను ఇంకా సరిగా చేయలేకపోతా ఉన్నాను. ఆయన కూడా రక్షించబడితే ఇద్దరం ఏం చేస్తాం కదా. కుటుంబం అంతా రక్షించబడింది అనుకో, ఇంకా మనకి బయట ఏం పని, లోకంలో ఏం పని? దేవుని దగ్గరే కదా. వస్తాం కుటుంబం అంతా దేవుని. ఇంకా దానికంటే భాగ్యం ఏముంది? ఇక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం. ఎక్కడ ఉంటాం? పరలోకంలో. ఆ రక్షణ లేదనుకో, వారు ఎక్కడికి రాలేరు. కాబట్టి ఏం ఆశపడాలా? బాబా నువ్వు అనుగ్రహించే రక్షణ ఆయనకు కూడా దయచేయి, నువ్వు అనుగ్రహించే రక్షణ ఆమెకు కూడా దయచేయి, నువ్వు అనుగ్రహించే రక్షణ ఆ కుమారుడు కూడా దయచేయి, కుమార్తె కూడా దయచేయి. ఈ ఆశ ఉంటే ఎంత బాగుంటుంది నీ జీవితం, నా జీవితంలో. ఇటువంటి ఆశ కలిగి ప్రార్థన చేసి పొందుకుని ముందుకు సాగుటకై దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ దినము, రేపు, ఎల్లుండే గోపవరంలో ప్రత్యేకమైన కూడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దినము, రేపు, ఎల్లుండి వాటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాండి. ఒకవేళ ఎవరైనా వస్తే చెప్పండి, తీసుకువెళ్తాం. రేపు వెళ్తాం కాబట్టి చెప్పండి. ఆదివారం ప్రభుదిన పరిచయ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత 27, 28 మనకు సహోదరుల కూడికలు. ఎక్కడికి వెళ్ళకండి, ఏ పని పెట్టుకోకండి, దేవుని మందిరానికి రండి. అన్నీ దేవుని మందిరంలోనే. ఒకవేళ మీరు ఇంటికి ఏదైనా పట్టుకెళ్ళాలన్నా కూడా పట్టుకెళ్ళచ్చు. ఒకవేళ మీకు ఇంటికి ఎవరైనా భోజనం పెట్టవలసిన వారు ఉంటే దేవుని మందిరంలోంచి పట్టుకెళ్ళండి, ఏమీ పర్వాలేదు. రండి దేవుని మందిరానికి. ఉదయమే రండి, టిఫిన్ ఇక్కడే, భోజనం ఇక్కడే, సాయంత్రం స్నాక్స్ కూడా ఇక్కడే. ఎంతోమందిని పిలిచాము, అందరు రావడానికి ఏ ఆటంకం లేకుండా అందరు రావడం. హైదరాబాద్ నుంచి సోదరు ఫీబే సాల్మన్ గారని
బోధకురాలు, ఆమెతో పాటు ఇంకొక సహోదరు వస్తారు. వారి ప్రయాణం కొరకే ప్రార్థన చేయండి. దేవుని ఆత్మచేత అభిషేకించబడి చేరి వచ్చిన ప్రజలకు, సహోదరులకు ఆమె శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు అందించగలుగుట కొరకై ఆమె మీద కూడా దేవుని అభిషేకం ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఉదయం 10 నుండి సాయంత్రం 5 దాకా, మరలా 28వ తారీఖు ఉదయం 10 నుండి సాయంత్రము 5 గంటల దాకా. కాబట్టి ఇటువంటి సమయాలు ఎవరు పోగొట్టుకోవద్దు. మీ బంధువులు, రక్త సంబంధులు ఎవరున్నా, ఇరుగు పొరుగు వారు ఉన్నా దేవుని సన్నిధికి ఆహ్వానించండి, తీసుకురండి. ఒకవేళ వాళ్ళు రక్షించబడితే అది మీ ఖాతాలోనే పడుద్ది. దానికి అంత బహుమానము దేవుని దగ్గర. బలనమ్మకమైన మనిషి దశ అనిపించుకోవడానికి ఇన్ని సంగతులు. తర్వాత వేలువేని పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నిన్న వెళ్ళి అద్దెకు తీసుకున్నటువంటి ఆ గదిని, ఆ ఇంటిని మనము తాళం మన ఆధీనంలో తెచ్చుకుని తాళం వేసుకొచ్చాము. 1 నెల అద్దె కూడా ఇచ్చాం. జనవరి నెల అంతా అద్దె ఇచ్చాం. కాబట్టి రానున్న దినాల్లో అక్కడ ప్రారంభించబడాలా పరిచర్య. ప్రార్థన చేయండి. వేలువేని పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. అక్కడ ఉండే ప్రజలు అక్కడ రావడానికి చుట్టూ ఎటువంటి వ్యతిరేకతలు లేకుండా దేవుని పని జరుగుడు కొరకు, కొన్ని ఆత్మలు రక్షించబడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. రానున్న దినాల్లో సోమవారం ద్వారా జరిగించవలసిన పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. బిడ్డలకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అందరి కొరకే ప్రార్థన చేయండి. మన పెర్సిస్ కొరకు, మెర్సీ కొరకు, సుకీర్తి కొరకు, సుజన్ కొరకు, వివేక్ కొరకు, మైకేల్ కొరకు, గాయత్రి కొరకు, శుభశ్రీ కొరకు, ఇంకా దివ్యని ఉన్నాయా అయిపోయినాయా దివ్య చదువు కొరకు, అందరి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మన బిడ్డల కొరకై మేము ప్రార్థన ఎడతేక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత రానున్న దినాల్లో జరగవలసిన పరిచర్య. అనేకులు రక్షణకు వెళ్ళిపోతున్నారు. మన ఇంట్లోనే, మన వీధిలోనే, మన రక్త సంబంధులు వారి కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మీకు ఏదైనా అక్కర్లు చెప్పండి, వాటి కొరకే కూడా ప్రార్థన చేస్తాం. గత దినాలలో మరి మీరు ప్రార్థించిన రీతిగా అండమానీలో వచ్చాము. అక్కడ కర్మేలు ప్రార్థనా సహవాసం అని, ఆ సహవాసం కొరకై దైవ సేవకుడు రాబర్ట్ గారు, ఆయన కొరకు, అక్కడ సంఘ బిడ్డల కొరకే కూడా, ఆ పరిచర్య కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. భాగశ్రీ కొరకు ప్రార్థన చేయండి. రేపు వైజాగ్ వెళ్ళి ఒక ఎగ్జామ్ రాసి రావాలి. బిడ్డ ప్రయాణంలో అక్కడ రాసేటువంటి సమయంలో కూడా దేవుడి కృప బిడ్డ పక్షంగా ఉన్నట్లుగా మీ ప్రార్థనలో ఆమె కొరకే ప్రార్థన చేయండి, జ్ఞాపకం చేసుకున్నాను. దివ్యకి ఎలా ఉందక్క? దివ్య కొరకే కూడా ఇక్కడ సంపూర్ణ క్షేమం పొందినట్లుగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. నీ సన్నిధికి చేరువచ్చే భాగ్యం ఇచ్చారు. నీ సన్నిధికి చేరాలక కొంతమంది కాన్ఫరెన్స్లో కూడా మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉండి వారి ఆసక్తిని బట్టి నీకు వందనములు. జ్ఞాపకం చేసుకునండి. వారిని కూడా మీరు దీవించి మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నేను కూడా ఏమి ఆశించాలో తెలియపరిచారు. పౌలు, నేను ఎవరి వెండినైనను, బంగారమునైనను, వస్త్రములైనను ఆశింపలేను, నేను ఆశించకుండా సహాయపడుతున్నాను. అటువంటి కోరిక నాకు లేకుండా మీరు సహాయపడదు. ఆశించవలసినవి ఉన్నవి వాటిని ఆశించడు. ఫెలిక్స్ ఆశించవలసినవి ఆశించలేకపోయినాడు. పౌలు వలన ఏవైనా ద్రవ్యం దొరికినేమో ఆశపడ్డాడు తప్ప ఆ యేసుక్రీస్తునందు నిత్యజీవం వచ్చినటువంటి సంగతులు చెప్తా ఉంటే ఆయన ఎరగలేకపోయినాడు. ప్రభా, నా జీవితం అట్లా లేకుండా సహాయపడుతున్నాడు. ప్రభా, నేను ఆ నీతిని గూర్చి, ఆ ఆశా నిగ్రహమును గూర్చి, రాబోయే విమర్శను గూర్చి, నేను విశ్వాసమును గూర్చి వినుటి కొరకాయి ప్రభా వాటిని సంపాదించుకున్నట్టుగా ఆశపడినట్లుగా సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చేపిస్తున్నాడు. అలాగూ ప్రభా, మేము ప్రార్థన చేసి పొందుకున్నట్టు కొరకే సహాయపడుతున్నాడు. ప్రార్థన మనల కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ దినము రేపు ఎల్లుండి మరి గోపురంలో జరుగుతున్న ప్రత్యేకమైన కొరకు కొరకు ప్రార్థన చేస్తాం. సహాయం మీ చేతమైతే మాకు కూడా పాలు అనుగ్రహిస్తున్నాడు. మరి ఆదివారం ప్రభు దిన పరిచర్య కొరకై మాకు సహాయపడుతున్నాడు.
ఆదివారం సాయంత్రం నిడదవోలులో మరి డాక్టర్ గారి యొక్క కుటుంబ పక్షంగా కృతజ్ఞత కూడి కలిగి ఉన్నారు. నిశ్చితమైన దాంట్లో కూడా మాకు పాలను గ్రహిస్తారని ప్రార్థన చేస్తాం. 27, 28 సోమవారం, మంగళవారము సోమవారంలో జరగవలసిన సహోదరుల కూడిక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. అందరూ కూడా మరి సహోదరుల కూడికకి రావడానికి సహాయపడి ఎంతమందిని ఆహ్వానించాము. వారందరూ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నీ సన్నిధికి రావడానికి సహాయం మార్గంలో తోడేయండి. రాకపోకలేదు కృప చూపిస్తారండి. మీ సన్నిధి, మీ సహవాసం వారితో ఉంచుతారండి. ప్రతి కీడు నష్టం నుంచి తప్పించి భద్రపరుస్తారండి. ప్రాముఖ్యంగా సోదరు ఫీబే సాల్మన్ గారి కొరకు, ఇంకో సహోదరు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా రావాలి. హైదరాబాద్ నుంచి మార్గం అంతట్లో తోడేయండి. వారికి క్షేమమైన ప్రయాణాలు దయచేస్తారండి. ఆరోగ్యము ప్రభు దయచేస్తారండి. నెమ్మది దయచేస్తారండి. మటుకు ఇక్కడ చేరువచ్చిన సమాజమునకు, సహోదరులకు ప్రభు నీ వాక్యం అందించుట్లో, వారికి ఏది అవసరమో అందించుట్లో నీ దాసురాలకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రతి అక్కడ తీరుస్తారండి. వచ్చిన వారిని పరామర్శించుట్లో తగిన జ్ఞానం మాకు కూడా గ్రహిస్తారండి. భోజన సహవాసము, ఉదయకాలము ఆహారము, మధ్యాహ్నం భోజన సహవాసం, సాయంత్రం స్నాక్స్ ఏంటి కూడా ప్రభు నీ ప్రజలకు అందించుట్లో మాకు తగిన జ్ఞానము, సామర్థ్యము దయచేసాడు. ఏది శ్రేష్టమైనదో అది నీ బిడ్డలకు పెట్టుడు కొరకై మీరు మమ్మల్ని బలపరిచి వాడుకుంటారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పనిలో మరి సహకారులను కూడా అనుగ్రహిస్తారండి. వారు కూడా ఇది దేవుని పని ఎరిగి చేయటి కొరకే కృప అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తాను. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తుండగా సహాయపడుతారండి. కృప చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. బాక్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపు వైజాగ్ వెళ్ళి ఎగ్జామ్ రాసి రావాలి. సహాయపడుతారండి. బిడ్డకు తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. రాకపోకలను తోడేయండి. ప్రభు క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. ప్రభు చూపిస్తారండి. దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కాళ్ళని ముట్టారు, స్వస్థపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఇంకనూ సంపూర్ణ స్వస్థత దయచేసి ఏదైతే గాయం వల్ల నష్టపోయిందో అదంతా తిరిగి సమకూర్చబడ్డ కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తాను. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తుండగా సహాయపడుతారండి. ప్రభు చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెరిసి జాయ్ కొరకు, మెరిసి జాయ్ కొరకు, సుకీర్తి కొరకు, సుజన్ కొరకు, వివేక్ కొరకు, మైకేల్, గాయత్రి కొరకు ప్రార్థన చేస్తాం. ఈ దినము గాయత్రికి మరి ఎగ్జామ్ ఉంది. మీరే సహాయపడుతున్నారండి. మరి మంచి జ్ఞానం అనుగ్రహించి బిడ్డ చక్కగా రాయటి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటాను. ప్రభు చెప్పిస్తారండి. మరి సోసై కొరకు ప్రార్థన చేస్తాను. దివ్య కొరకు ప్రార్థన. ఇలాగూ ఎవరైతే బిడ్డలు చదువుతారో అందరికి తగిన జ్ఞానము బిడ్డకు అనుగ్రహం. ఆయా చోట్లకు వెళ్ళినప్పుడు మా కొరకే ప్రార్థించడానికి ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో సాత్విక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము ఆయన మరో సంవత్సరం దయగడికి ధరింపజేశారు. ఈ సంవత్సరంతో నీ కాపుదల భద్రత క్షేమం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మా అనుబంధ సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులందరూ కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవానికి నీ ప్రజలు ప్రార్థించిన తర్వాత అందరి కొరకే ప్రార్థించినట్లుగా మీరు నాకు కూడా సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందున్న సమయం అంతా దీవెనకరంగా ఉంచుతారండి. వేలుని పరిచర్య కొరకై ఎప్పుడు చేయాలో అది మీ చిత్తానుసారంగా నెరవేర్చబడ్డ కొరకై సహాయపడుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. మిగిలిన సమయం అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు నీ మహిమను చూడగలుగుడి కొరకే సహాయపడుతారండి. నీ భయం వారికి అనుగ్రహిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభు చెప్పిస్తారండి. ఈ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదిస్తారండి. వారు ప్రార్థించబోతుండగా ప్రార్థనాత్మను అనుగ్రహిస్తారమ్మని మా ప్రభు, మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయండి.